హలో aspirants, how are you all? I hope you all are doing well. Welcome back to our YouTube channel. సో చాలా ర్యాండమ్గా అయితే బ్లాగ్ స్టార్ట్ చేసినాను. లిటరల్గా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్. అండ్ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే ఐ డోంట్ నో, సడన్గా చేయాలనిపించింది, అందుకే చేసినాను. ఈ మంత్ జూన్ 2 ఈరోజు. సో ఈ మంత్కి సంబంధించిన మొత్తం స్కెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఓన్లీ 4 సబ్జెక్ట్స్ పైన కాన్సంట్రేట్ చేసినాను. లైక్ 4 పేపర్స్ పైన. ఇప్పుడు గ్రూప్ 2 పైన మాత్రమే కాన్సంట్రేట్ చేసినాను. ఫస్ట్ ఒకసారి వీటిపైన 70-80% సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా యాడ్ ఆన్ చేసుకొని వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడున్న టైంకి అన్ని సబ్జెక్ట్స్ తీసుకొని వెళ్ళలేము కాబట్టి ఫస్ట్ కొన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నా. సో ఫస్ట్ అయితే తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేసి పెట్టాను అని మీకు తెలుసు. దాన్ని రివిజన్ చేయలేదు, ఒక్కసారి చదివి పెట్టాను అంతే. రివిజన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈ మంత్లో. అండ్ ఆల్సో దాంతోపాటు తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేశాను ఇప్పుడు. అండ్ ఎకానమీ కూడా స్టార్ట్ చేశాను. అండ్ P1 పేపర్ 1కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కొంచెం ఏవైతే ఉన్నాయో అవన్నీ సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకున్నాను. సో దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కూడా కొంచెం ఒక 70% కవర్ చేస్తే బెటర్ అని చెప్పి. సో దాంట్లో వచ్చేసి నేను ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అండ్ వేరే ఎగ్జామ్స్కి సంబంధించిన అర్థమెటిక్ కూడా నేను దాంతోపాటే ట్రై చేసినాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి. 2 మంత్స్ టైం పెట్టుకున్నాను వీటన్నిటికి. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి డైలీ ఒక 1.5 అవర్ సెషన్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేసినాను. సో ఇది మన స్కెడ్యూల్ జూన్ 2025. సో 5:30 to 8:30 AM ఏమో ఫస్ట్ స్కెడ్యూల్. 3 hours 3 hours 3 hours అండ్ 1.5 hour ఆర్ 2 hours అనమాట. సో మొత్తం 9 + 2 11 hours అయితే స్కెడ్యూల్ ప్రిపేర్ చేశాను. బట్ 11 hours అవ్వదు, ఎంత అవుతుంది అంతే. బట్ ఇలా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ 2 days ఎకానమీ ఏవైతే కవర్ చేయాలో అవి చేసిన తర్వాత తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అండ్ ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్. డైలీ నైట్ కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీగా చేయాలని చెప్పి పెట్టుకున్నాను. అండ్ ఒక డేకి ఏమో జాగ్రఫీ కూడా పెట్టుకున్నాను. జాగ్రఫీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకో డేకి సొసైటీ పెట్టుకున్నాను. ఇవన్నీ కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాను. ఎక్కువ తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీకి సింగిల్ సబ్జెక్ట్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే మ్యాక్సిమం యాడ్ చేయడానికి ట్రై చేశాను. చూడండి. అండ్ దీంతో పాటు పాలిటీ కూడా యూ కెన్ సీ. ఇది గ్రూప్ 1 సర్వీసెస్ అని అప్పుడెప్పుడో ప్రిపేర్ చేసుకున్నాను. బట్ ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు కవర్ చేసినాం. గవర్నెన్స్ ఇంకా ఎన్విరాన్మెంట్ ఇవన్నీ తర్వాత కవర్ చేద్దాం. నెక్స్ట్ మంత్ నుంచి దానికి కూడా ప్రిపేర్ చేద్దాం. సో చూసారు కదా, అది మన ప్లాన్. ఇప్పుడైతే నేను ఫస్ట్ స్లాట్ అయిపోయింది నాది. 3 వరకు చేశాను అనుకుంటా, 11 to 3 o'clock వరకు. ఎక్కువసేపే చేశాను కొంచెం. ఫస్ట్ స్లాట్ వచ్చేసి ఏంటి అంటే తెలంగాణ హిస్టరీ, శాతవాహన స్టార్ట్ చేశాను ఇప్పుడే. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఎకానమీ చేస్తున్నాను. నిన్న మొన్న ఏం చేశానంటే ఎకానమీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది కంప్లీట్ అవ్వలేదని చెప్పాను కదా, అది మ్యాక్స్ టు మ్యాక్స్ డేటా అనేది మొత్తం సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని రివిజన్ చేస్తే అయిపోతుంది. ఇన్ని పేపర్స్ సంథింగ్ వచ్చింది. ఓన్లీ టేబుల్స్, మెయిన్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డేటా. అండ్ ఎలా అడుగుతున్నాడు ఈ మధ్య అంటే ఆర్డర్ ప్రకారం రాయమంటున్నాడు. లైక్ ఇప్పుడు కొంచెం డేటా ఇచ్చాడు అనుకోండి, 4 డిస్ట్రిక్ట్స్ 4 స్టేట్స్ గురించి ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ఆర్డర్ అడుగుతున్నాడు, దేంట్లో ఎక్కువ పర్సెంటేజ్ దేంట్లో తక్కువ అని చెప్పి. ఇలా ఆర్డర్ ప్రకారం అనేది నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీని తర్వాత దీంట్లో కొన్ని స్కీమ్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి ఎకనామిక్ అవుట్లుక్లో. సో అవి కవర్ చేయాల్సి ఉంది. బట్ నేను ఈ 2 hours ఏదైతే ఉందో 2 to 3 hours ఫస్ట్ అయితే రివిజన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రివిజన్ నేను అస్సలు చేయలేదు, జస్ట్ డేటా రాసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. సో ఫస్ట్ అయితే ఒకసారి రివైజ్ చేసి రేపు ఎక్స్ట్రా డేటా ఏదైతే ఉందో అది యాడ్ చేస్తాను. అండ్ ఎల్లుండి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తాను. ఇంకా అట్లాస్ అనేది అప్లోడ్ చేయలేదు, అట్లాస్ అప్లోడ్ చేసిన తర్వాత అది కూడా కవర్ చేస్తాను. సో ఇది నేను ఎక్కడి నుంచి చేశాను అంటే ఈ డేటా మొత్తం ఎక్కడ సెగ్రిగేట్ చేసుకున్నాను అంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూడగానే ఏం అర్థం కాదు కదా అసలు ఏం రాసుకోవాలి ఏంటి అని చెప్పి. సో నేను టీసాట్ అని చెప్పేసి నాకు ఒక ఛానల్ దొరికింది. దాంట్లో సార్ మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. జస్ట్ చూసి చదువుతారంతే. ఎక్స్ప్లెయిన్ అంటే మనకు చిన్నపిల్లలా కూర్చొని ఇదేంటి అని ఎక్స్ప్లెయిన్ చేయరు. బట్ ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఛానల్ నేమ్ వచ్చేసి టీసాట్ అని చెప్పేసి ఉంది. సార్ నేమ్ సుకేష్ అనుకుంటా ఐ థింక్. సో అక్కడ నుంచి రాసి పెట్టుకున్నాను. అండ్ వ్యూస్ పెద్దగా లేవు, బట్ ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితేనే రాసుకోండి. సో దాంట్లోనే బడ్జెట్కి సంబంధించిన క్లాస్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ రివిజన్ స్లాట్. సో లెట్స్ గో.
సో గైస్ ఇదే నా నోట్స్. చాలా చెత్తగా ఉంది, ఏమనుకోకండి. ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చెప్పి అట్లా రాసేసాను అనమాట. రోజుకు 2 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఇదే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నోట్స్. సో మనకి ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు తెలంగాణ జిఎస్టిపి అంటే డిఈఎస్ వాళ్ళు, డెస్ వాళ్ళు చేస్తారు. అండ్ ఇది మన నోట్స్. అయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనేది సార్ చెప్పారు. లైక్ జనవరి ఎండ్ లో మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది వస్తుంది. సో మనకి ఫెబ్ మార్చ్ ఏదైతే ఉందో ఎస్టిమేట్ చేసి మనకి ప్రొడ్యూస్ చేస్తారు డేటా. సో ఎండ్ వస్తేనేమో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ఫెబ్ ఎండ్ లో వస్తేనేమో సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని అంటారని చెప్పారు. సో ఇది పర్ క్యాపిటా ఇన్కమ్స్ బాక్స్. తర్వాత సెక్టర్ వైజ్, మళ్ళీ సెక్టర్ వైజ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి. నేను హైయెస్ట్, లోయెస్ట్ ఆర్డర్ రాసుకున్నాను. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్. సో డిస్ట్రిక్ట్ వైజ్ జీడిడిపి అట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ద ఇయర్ 2023-24 క్రోర్స్లో హైయెస్ట్ ఏమున్నాయి, ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. అండ్ లోయెస్ట్లో కూడా 1 2 3 4 రాసి పెట్టుకున్నాను. సో లోయెస్ట్ ఏంటి ఉంది ఫస్ట్ ప్లేస్లో అంటే ములుగు, లోయెస్ట్ అనమాట ఇది. సో ఇలా రాసి పెట్టుకున్నాను. సేమ్ అన్నింటికి హైయెస్ట్, లోయెస్ట్, పీసీఐ. ఇది అగ్రికల్చర్ సెక్టర్, ఎక్కడి నుంచి మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అవన్నీ రాసి పెట్టాను ఇలా. సర్వీస్ సెక్టర్కి సంబంధించిన డేటా, ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్. ఫారెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది, టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఫర్ సెలెక్టెడ్ స్టేట్, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది ఇలా. అండ్ తెలంగాణ ప్లేస్ ఎక్కడ ఉంది. సో ఇక్కడ కూడా చూడండి. సో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన డేటా. సో ఇదైతే ఇలా హైలైట్ చేసుకుంటే ఏదైతే నేను కంప్లీట్ చేయాలనుకున్నాను అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. బట్ ద థింగ్ ఈస్, ఇక్కడ ఏదైతే బాక్సెస్లో మీకు డేటా ఇస్తాడో, వెయిట్ ఎ మినిట్. సో ఇలా బాక్సెస్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఇచ్చాడో ఇందిరా మహిళా శక్తి మిషన్ అని చెప్పి, ఇలా బాక్స్లో ఇచ్చే డేటా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి మనం సపరేట్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లైక్ స్కీమ్స్కి సంబంధించింది, ఇందిరా మహిళా శక్తి బజార్ అండ్ ఇందిరా మహిళా శక్తి భవన్స్, ఇవన్నీ డేటా కొంచెం జస్ట్ ఒకసారి చదువుకుంటూ వెళ్ళి దీంట్లో ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో పాయింట్స్ అవి రాసుకోవాలి. మెయిన్ ఇవి కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మెయిన్ చూపిస్తాం. ఈవెన్ ఇవి కూడా పర్సంటేజెస్ అనేవి ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ ఇక్కడ రాసి పెట్టుకోవాలి. దేని పర్సంటేజ్ ఎక్కువ ఉంది, దేనిది తక్కువ ఉంది, అంటే షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దేంట్లో ఎక్కువ ఉంది, దేంట్లో తక్కువ ఉంది, అవన్నీ 1 2 3 4 5 అని చెప్పి ఆర్డర్ ఇచ్చుకోండి. ఫస్ట్ మెయిన్ 5 అండ్ లీస్ట్ 5 చూసుకోండి, అంతే సరిపోతుంది. మధ్యలో అవసరం లేదు, ఎక్కువ డీప్ అయిపోతుంది కాబట్టి అంత డీప్గా అడిగారు. జస్ట్ ఫస్ట్ 5 లాస్ట్ 5 చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలాంటివి కూడా ఎంత ఇంక్రిమెంట్ అయింది, ఎంత డిక్రిమెంట్ అయింది అని చెప్పి కూడా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ అయింది కదా 25 23 ఇట్లా చూసుకుంటే వెళ్ళాలి. ఇక్కడికి డిక్రీజ్ అయింది. సో ఎంత డిక్రీజ్ అయిందో అది కూడా రాసుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్ వైజ్గా డిక్రీజ్ అయిందని ఇస్తాడు, ఇంత డిక్రీజ్ అయిందని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా రాసుకుంటూ వెళ్దాం అంతే. మన అది కంప్లీట్ అయిందా అంటే లేదు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ డేటా ఉందో అది మాత్రం రాసి పెట్టుకున్నాను. ఇంకా స్కీమ్స్కి సంబంధించిన ఇప్పుడు చూపించాను కదా ఒక బాక్స్లో ఉన్న డేటా మొత్తం, అది చదవాల్సి ఉంది. అదైతే రేపు చేస్తా. ఇప్పుడు ఏదైతే డేటా నేను రాసి పెట్టుకున్నానో దాన్ని ఒకసారి రివైజ్ అనేది చేద్దాం. అంటే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మొత్తం అన్ని నెంబర్సే కాబట్టి. నెంబర్స్ మళ్ళీ ఆర్డర్లో ఒక్కో దాంట్లో ఒక్కో స్టేజ్లో ఉందన్నమాట. ఒక దాంట్లో తెలంగాణ టాప్ 3లో ఉంటే ఒక దాంట్లో టాప్ 10లో ఉంది, ఒక దాంట్లో లీస్ట్ నుంచి థర్డ్లో ఉంది. సో ఇలా కొంచెం హార్డే, బట్ స్టిల్ ట్రై చేద్దాం. లెట్స్ గో.
మంచిగా సౌండ్స్ వస్తున్నాయి, బర్డ్స్ చర్పింగ్ సౌండ్. నాకైతే ఫుల్గా నిద్ర వచ్చేసింది. బట్ ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని లేచి కంప్లీట్ అయితే చేసేసాను. సో ఫైనల్గా ఈ సబ్జెక్ట్ అయితే ఈ రోజుకి అయిపోయింది స్లాట్. ఫైనలీ స్లాట్ అయితే అయిపోయింది. బట్ ఇప్పుడు పవర్ లేదు. సో ఇంకా మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎకానమీ అయితే అయిపోయింది. తెలంగాణ హిస్టరీ మార్నింగ్ అయిపోయింది. సో ఈ రోజుకైతే ఇండియన్ హిస్టరీ స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే పొద్దున వర్క్ వల్ల ఈరోజు చేయలేకపోయాను. బట్ ఈ రెండు కొంచెం స్లాట్స్ అయితే కవర్ చేసాం కాబట్టి ఇప్పుడు కరెంట్ అఫైర్స్. యాక్చువల్గా ఇది చేసినా బాగానే ఉంటుంది, బట్ కరెంట్ అఫైర్స్ నాది ఒకటి స్కిప్ అయింది అనమాట, ఒకరోజు బయటికి వెళ్ళినందువల్ల. సో 2 క్లాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంది కరెంట్ అఫైర్స్. సో అందుకని చెప్పి కరెంట్ అఫైర్స్ ఈరోజు 2 క్లాసెస్ కంప్లీట్ చేసుకుందాం. అప్రాక్స్ 3 to 4 hours అయితే పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 సంథింగ్ అవుతుంది. సో ఇది అయిపోయే లోపల 10 to 11 అవుతుంది. స్టార్ట్ చేసేది 8 o'clock స్టార్ట్ చేసినామని 12 లోపల అయిపోతుంది. సో నా ప్లాన్ ఏంటంటే 7 days ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోదాం అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు 7 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేయడం ఇట్లా అనమాట. సో సో దట్ నాది ఎకానమీ కవర్ అయిపోతుంది ఈ మంత్ ఎండ్ లోపల, తెలంగాణ హిస్టరీ కవర్ అవుతుంది, అండ్ తెలంగాణ మూమెంట్ ఒకసారి రివిజన్ అవుతుంది, అండ్ కరెంట్ అఫైర్స్ యాజ్ యూజువల్గా క్యారీ ఆన్ అవుతూ వెళ్తా. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్య కాబట్టి. సో అలా వెళ్ళిపోదాం. అండ్ జాగ్రఫీ కొంచెం తక్కువ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. జాగ్రఫీ అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఏం లేదు కాబట్టి ఎంత వర్క్ అవుతుందో అంతవరకు. నెక్స్ట్ మంత్ ఎట్లాగో మళ్ళీ Group 1 సబ్జెక్ట్స్ కొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఒకవేళ ఇది అయిపోతే మాత్రమే Group 1 సబ్జెక్ట్స్ యాడ్ చేస్తా. సో అప్పుడు చూసుకుందాం జాగ్రఫీ సంగతి. సో ఇప్పటికైతే మనం మెయిన్ ఫోకస్ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ అండ్ పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్. ఇంకా మనకి రీజనింగ్, నేను వేరే ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి అర్థమెటిక్ కూడా కంప్లీట్గా ఉండాలి, అండ్ ఇంగ్లీష్ కూడా కొంచెం స్టార్ట్ చేస్తా బేసిక్స్ అనేది స్ట్రాంగ్ చేసుకోవడానికి. సో ఇది మన ప్లాన్. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో మీకు కొంచెం మోటివేషన్ ఇస్తే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బాయ్.